నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది పండుగ మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలను చూపించాలి అని నేను బాబా దగ్గర కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, బిడ్డ, శత్రువులు నీకు ఎక్కువగా ఉన్నారు తల్లి. అంటే ఆ శత్రువులు ఇప్పుడు నిన్ను వాచ్ చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. నువ్వు ఏం చేస్తున్నావా, ఎక్కడికి వెళుతున్నావా, ఎలాగా పైకి రావాలని ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నావా అనే విషయాలన్నీ కూడా, అంటే నీకు పర్సనల్గా సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా తెలుసుకున్న తర్వాత వాళ్ళ కన్దిష్టి అనేది నీ మీద పడింది అని అంటే నిజంగా చాలా వరకు కూడా ప్రమాదం అనేది ఉంటుంది. అంటే అలాంటి సమయంలో కూడా నిన్ను కాపాడడానికి ఇద్దరు దేవతలు నీకు తోడుగా ఉన్నారు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి బాబా మనకి పంపించే ప్రతి సందేశము కూడా నిజంగా అప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్కి సంబంధించినట్టుగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఎవరైతే కనుక ఒక శత్రువులు మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామో వాళ్ళకి నేను అసలు ఏమీ చేయలేదు, ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళతో మళ్ళీ వెళ్ళి మాట్లాడదామని అనుకున్నా కూడా వాళ్ళు ఇంకా కూడా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారే కానీ మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు అని మనం ఏదో ఒక సంభాషణలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాబా దగ్గర నుంచి ఇలాంటి సందేశాలు రావడం అనేది జరుగుతుందండి. నా విషయంలో కూడా నాకు ఎన్నోసార్లు అలా బాబా దగ్గర నుంచి వచ్చింది సందేశం అనేది. విన్నప్పుడల్లా నేను అనుకునేదాన్ని, అయ్యో బాబా ఏంటి పక్కనే ఉండి విన్నట్టుగానే అన్నీ కూడా మనకి తెలిసినట్టుగా మనకి మాట్లాడుకునే మాటలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన సందేశాలు పంపిస్తున్నారే అని ఆశ్చర్యపోయేదాన్నండి. ఇది అక్షరాల నిజమండి. అలాగే ఇప్పుడు వెళ్ళే ఈ సందేశం ఎవరికైతే కనుక వెళ్ళి చేరుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి పూర్తిగా వినండి. ఇంకా ఎప్పుడైతే కనుక మన శత్రువులు అనే వాళ్ళు మనకు ఉన్నారని తెలుసండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని వాచ్ చేస్తున్నారా, లేదంటే మన మీద ఒకవేళ మనకి వెనకాల గోతులు ఏమైనా తవ్వాలని చూస్తున్నారా, మనల్ని మన రహస్యాలు తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు అనే విషయాలని మనం దూరం నుంచి తెలుసుకోలేకపోతూ ఉంటాం. అది బాబాకి మాత్రం తెలుసండి. అందువల్ల అలాంటి వాళ్ళు శత్రువులు కానీ మనల్ని ద్వేషించే వాళ్ళు కానీ ఎవరైనా ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక ఒకటి మనల్ని దైవశక్తి మాత్రమే కాపాడగలదండి. అలా మనం వాళ్ళతో వెళ్ళి పోట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు ఇలా చేశారు, నాతో పోట్లాడుతున్నావనో, మేము ఎదుగుతుంటే ఆ ఎదుగుదలను చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావనో, కడుపు మంటతో నువ్వు మాట్లాడుతున్నావనో వాళ్ళతో వెళ్ళి గొడవ పడడమో, లేదంటే కనుక మనకి ఎలాంటి విషయాలు తెలిసినా కూడా సైలెంట్గా ఉండడం అనేది చాలా మంచిదండి. సైలెంట్ అనేది మాత్రమే మనకి నిజంగా చాలా వరకు కూడా ఒక గొప్ప ఆయుధం అనేది బాబా మనకి నేర్పించారు. ఆ సైలెంట్గా ఉన్న ఆ ఆయుధం కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అది అంత ఈజీగా తీసేయాల్సిన అవసరం అనేది లేదు. ఆ సైలెంట్ అనేది మన గెలుపును కూడా వాళ్ళకి చూపించేలాగా చేస్తుంది. అలాగా ఎప్పుడైతే కనుక మనం సైలెంట్గా ఉంటామో మనల్ని రక్షిస్తూ ఉంటారండి దేవతలు. నిజంగా మన ఒక నమ్మకంతో మనల్ని ఇప్పుడు ఏదైతే కనుక సరే పోతే పోయిందిలే, వాళ్ళు ఏదైనా సరే మనకి చెడు చేస్తే ఆ భగవంతుడే చూసుకుంటాడులే అని అనుకుంటాం కదా, అది అక్షరాల నిజమండి. అలా గనక సరే ఇది చేస్తే ఇది ఇప్పుడు జరిగితే జరిగింది అని చెప్పేసి వదిలేసి ఒక విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ఆ భగవంతుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటాడండి. అలా మనల్ని ఇద్దరు దేవతలు కాపాడుతూ ఉన్నారు అనేది బాబా మనకు తెలియజేస్తున్నారు. ఆ ఇద్దరు దేవతలు ఎవరు అనంటే, మనం ఎప్పుడూ కూడా మీరు ఎవరినైతే కనుక ఇష్టపడుతూ పూజిస్తూ ఉన్నారో ఆ ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో, ఆ ఇష్టంగా ప్రేమించే ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో
ఆయన నిజంగా అండి మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటూ శత్రువులు మీకు ఎలాంటి ద్రోహం చెయ్యాలి అని అనుకున్నా కూడా అది మీ దాకా తెలియచేస్తూ ఉన్నారు చూసారా. ఎందుకోసం అంటే మీరు కొంచెం జాగ్రత్త పడతారు అని. అలాంటి ఇష్టదేవత ఇష్ట దైవం అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంది. అంతేకాకుండా ఇంకొక దేవత కూడా మీకు తోడుగా ఉన్నారు. ఆ వాళ్ళు ఎవరు అనంటే మన కులదైవం అండి. నిజంగా చాలామంది కూడా కులదైవం అనే ఒక దేవతని కానీ దేవుణ్ణి కానీ పూజిస్తూ ఉంటారు. అలా లేని వాళ్ళు మన ఇష్టదైవాన్ని కానీ మన నమ్మకంతో పూజించే దేవతల్ని మనం పూజిస్తూ ఉంటాం. వాళ్ళు నిజంగా ఎప్పుడూ కూడా అండి మన కంటికి కనిపించకపోయినా మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఈ శత్రువుల నుంచి ఎలా బయటపడాలా అని. మనం ఏమి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఎలాంటి చెడు కూడా మనం తలబెట్టాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. అందువల్ల ఆ భగవంతుడి మీద భారాన్ని మోసి నిజంగా కనుక మనం భగవంతుని పాదాలకు శరణాగతి పొందగలిగితే ఖచ్చితంగా ఆ దేవతలు ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఆ ఇద్దరు దేవతలు కూడా మన ఇంట్లో తిరుగుతూనే ఉన్నారండి. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు మనకు ఒక దీపారాధన వెలిగించేటప్పుడు కానీ పూజ గదిలో కానీ మనకి మంచి మంచి శకునాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకి ఏమనిపిస్తుంది, ఆ దేవత ఆశీస్సులు మనకు ఉన్నాయని మనకి సమాధానం చెబుతున్నారని మనకు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి. శత్రువులు ఎంతగా వాచ్ చేస్తూ మనల్ని ఏం చేయాలని ఎదురు చూసినా సరే ఆ దేవతలు ఉండడం వల్ల మనం నిజంగా ఇప్పుడు చాలా వరకు కూడా కాపాడబడగలుగుతున్నాము. ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామండి. అందువల్ల మీరు ఎవరి దగ్గర కూడా రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని కూడా ఒక మాట అనాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, సాయిరామ్.